Hello, hi friends. My channel name is Kusma Homely Vlogs. Today recipe tomato rice. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచి చెక్క మొగ్గ పచ్చిమిరకాయ వేసుకొని కొంచెం వేగినాక పుదీనా కరివేపాకు కొంచెం కొత్తిమీర కరివేపాకు టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అంటే కొంచెం బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీరా పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ కారం. మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాం. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక టమోటాస్ తీసుకోవాలి. 4-5 టమోటాస్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం బాగా మగ్గాలి మెత్తగా టమోటా. అప్పుడు దాకా మూత పెట్టేసి కొంచెం మగ్గనించుకున్నాం. ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వేసేస్తే ఆయిల్లో మిక్స్ అయ్యి టమోటా కర్రీకి బాగుంటుంది మిక్సింగ్కి. నేను 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్. 4 గ్లాస్ వాటర్స్ తీసుకున్నాను. మీరు 1 గ్లాస్ అయితే 2 గ్లాస్ వాటరు, 2 గ్లాస్ అయితే 4 గ్లాసు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది. బాగా మిక్స్ చేసుకొని నేను రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. మీరు కుక్కర్లోనా దేంట్లోనే పెట్టుకోవచ్చు. 4 గ్లాస్ వాటర్ బాగా కలుపుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టుకొని మూత వేస్తే కొంచెం వేడెక్కినాక నేను ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో. మీరు కావాలంటే అట్లే మూత లిడ్ పెట్టుకొని కూడా బాగా ఒక 10 మినిట్స్ హైలో తర్వాత కొంచెం లోలో పెట్టుకొని దమ్లాగా కూడా పెట్టుకోవచ్చు. మేమైతే క్వాంటిటీ ఎక్కువని మాకు అందువల్ల రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాం. రైస్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్విచ్ చేసుకొని దాంట్లో కూడా బాగా కలుపుకొని మనం పెట్టుకోవాలి. అప్పుడు కర్రీ అంతా రైస్కి కలుపుకోవాలి. తర్వాత ఇంకా మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసుకో. మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఆప్షన్. ఆన్ చేసి బటన్ క్లిక్ చేసేయాలి. అలా బాగా ఉడికినాక రైస్ చాలా పొడిగా వస్తుంది. బాగా వస్తుంది రైస్ కుక్కర్లో కూడా. మనం ఒకసారి ట్రై చేయండి. రైస్ కుక్కర్లో కూడా బాగా టేస్ట్గా వస్తుంది. తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా పొడిగా వచ్చింది. అలా వచ్చినాక మనం ఒకసారి గెంటి తీసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు మనం చూడండి ఎంత పొడిగా వచ్చిందో. అట్లా బాగుంటుంది. రైస్ కుక్కర్లో కూడా బాగుంటుంది. అంటే గబాన్ అయిపోవాలి. ఇప్పుడు ఆఫీస్కి అట్లా వెళ్ళే వాళ్ళకైతే రైస్ కుక్కర్ బెస్ట్ కుక్కర్. లేదు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.